వైఎస్ విజయమ్మ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గురించి అంటే ఇందాకే లేటెస్ట్‌గా వచ్చినటువంటి న్యూస్ ఏం చెప్తారు? అంటే ఆస్తుల పంపకంలో తేడా జరిగింది అని చెప్పేసని, ముఖ్యంగా ఆస్తులు మాకు రానివ్వకుండా చేశారని చెప్పేసని జగన్ మీద వైఎస్ విజయమ్మ మాట్లాడినటువంటి మాటలకి ఏం చెప్తారు? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు వచ్చిందమ్మా. ఏమని? వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరికో మేలు చేస్తే ఆ మేలు చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు అని చెప్పేసి ఆరోపణ. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ ఈడీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా ఆస్తులు సంపాదించారు అని కేసు పెట్టింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారివే, ఆయన అక్రమంగా సంపాదించారు, ఆయన మీద కేసులు పెట్టింది. అప్పుడు షర్మిలమ్మ ఏం చేయాలి? ఆ ఆస్తులు ఆయన ఒక్కడివే కాదు, నేను కూడా సమాన వాటాదారుని, నా మీద కూడా కేసు పెట్టాలని అనాలి కదమ్మా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఎందుకు పెట్టారు? అవి అక్రమ ఆస్తులని, ఆదాయానికి మించిన ఆస్తులని కేసు పెట్టారు. కేసు పెడితే షర్మిలమ్మ ఏం చేయాలి? ఇమీడియట్గా సిబిఐ దగ్గరికి వెళ్ళి, ఈడీ దగ్గరికి వెళ్ళి, అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఆస్తులు కాదు, అందులో నాకు కూడా వాటా ఉంది, నన్ను కూడా జైలుకి పంపించండి, నేను కూడా వాటాదారుని చెప్పాలి. అప్పుడు చెప్పలేదు కదమ్మా. మరి విజయమ్మ గారు చేసిన స్టేట్మెంట్, మరి విజయమ్మ గారిని కూడా అదే అడుగుతున్నా నేను. ఆ రోజున విజయమ్మ గారు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఎట్లా పెడతారు? ఆ ఆస్తులన్నింటిలో షర్మిలమ్మ కూడా సమాన వాటాదారు, ఆమె కూడా మీద కేసు పెట్టాలని ఎందుకని లేదమ్మా? అంటే జైలుకి ఏమో జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి, ఆస్తులేమో వీళ్ళకి భయంతో చెప్పలేదేమో కదా. జగన్మోహన్ రెడ్డి గారిని చంపేశారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పేర్లున్న ఆస్తులు ఇవి ఉన్నాయి, ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారివి, ఇది అక్రమంగా సంపాదించారు, క్విడ్ ప్రోకో పద్ధతిని సంపాదించారు అని జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టారు. అప్పుడు షర్మిలమ్మ ఏం చేయాలి? విజయమ్మ ఏం చేయాలి? ఆ ఆస్తులు జగన్మోహన్ రెడ్డివి కాదు, అందులో షర్మిలకు కూడా వాటా ఉంది, ఆమె మీద కేసు పెట్టాలని అనాలి కదా. ఎందుకు అనలేదు? 16 నెలలు జైల్లో ఉన్నది జగన్మోహన్ రెడ్డి, అప్పుడు మాట్లాడలేదు, అధికారంలోకి వచ్చేంతవరకు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత టీడీపీ చంద్రబాబు నాయుడు ఏమి కట్టుకథలు చెప్పాడో, ఏం మాయ చేశాడో కానీ ఆయన మ్యూజిక్కి ఈమె డాన్స్ చేయడం మొదలుపెట్టింది. జగన్ రాసిన ఎంఓయూ ప్రకారం సరస్వతి సిమెంట్ కానివ్వండి, అలాగే హెలైంక్ ల్యాండ్ కూడా షర్మిలాదే. ఇవన్నీ వద్దమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ, దాంట్లో షర్మిలమ్మ గారికి వాటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ సిబిఐ కేసులు పెట్టినప్పుడు ఆమె మౌనంగా ఎందుకున్నారు? నేను కూడా అందులో వాటాదారుణ్ణి అని ఎందుకు చెప్పలేదు అప్పుడు? అంటే కన్న తల్లి అంటే విషయాలు అయితే చెప్పదు కదా. ఎందుకు చెప్పదు? అంటే కొడుకు జైలుకి వెళ్తే కష్టాలు పడుతుంటే జైలుకి వెళ్ళి కష్టాలు పడాల్సింది జగన్మోహన్ రెడ్డి, వాటా కావాల్సింది షర్మిలక. కొడుకు ఒకలాగా, కూతురు ఒకలాగా, ఎక్కడ కూడా తల్లి ప్రేమకి వెలకట్టలేనిది కదా. తల్లి ప్రేమ వెలకట్టలేనిది అయినప్పుడు జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా జైలుకి పంపిస్తే ఆయన ఒక్కడనే ఎందుకు జైలు పంపిస్తున్నారు? షర్మిలమ్మలకు కూడా వాటా ఉందని ఎందుకు చెప్పలేదు విజయమ్మ ఆ రోజున అంటున్నా నేను. దాంట్లో వాటాదారు కదా షర్మిలమ్మ. జైలు శిక్ష జగన్మోహన్ రెడ్డి ఒకటే అనుభవించాలా? కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే ఎదుర్కోవాలా? అంటే రాళ్ల దెబ్బలని జగన్మోహన్ రెడ్డి గారికి, మళ్ళీ మాత్రం షర్మిల గారికా? ఏం మాట్లాడతారమ్మా? ఉండాలి కదా ఏమన్నా.